ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. మహామహిమ కలిగిన మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన కోరిక నెరవేరుస్తూ, ఆయన సంతోషపెట్టేవారిగా నిరంతరం మనం కూడా ఆయన మాట వినేవారిగా, ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను కోరుకున్న సంగతిని మనస్సుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అని రాయబడి ఉన్నది. దేవుడు మన ద్వారా జరిగించుకోవాలని అనుకున్న ప్రతి కార్యమును ఆటంకపరచుటకు, అడ్డగించుటకు అనేక శక్తులు, ప్రభావాలు పనిచేస్తూనే ఉంటాయి. కుటుంబములోనే కానీ, బిడ్డల జీవితంలోనే కానీ, దేవుడు మనకు అప్పగించిన అనేక బాధ్యతల్లో కూడా సాతాను ఆటంకపరుస్తూనే ఉంటాడు. కానీ ఒక గొప్ప మాట ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యము వహించి పని జరిగించుము. ఎందుకంటే యెహోవా నిన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకొని ఆశ పెట్టుకున్నాడు నీ మీద. నీ బిడ్డలను దేవుని కోసం పెంచుతావని. ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పమును ఎరిగి మన జీవితాలను కట్టుకుంటామని 66 పుస్తకాలుగా ఉన్న ఈ మహావేద గ్రంథాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. బైబిల్ ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఆలోచనకు లోబడకుండా మనము సాతానుని, వాడి యొక్క సైన్యమును జయించలేము. ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదు, నా బిడ్డల మధ్యన పరిశుద్ధత లేదు, నా భర్త మారలేదు, నా దేవుడు నాకు సహాయం చేయలేదు అనేవారు అనేకులు కనిపిస్తూ ఉన్నారు. నేను ఒక్క మాట ఈ ఉదయకాలం అడుగుతున్నాను. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేస్తే అందులో నువ్వు జయాన్ని ఎలా పొందుతావు? నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటున్నావు అంటే దాని వెనకాల పనిచేస్తుంది సాతానుడు, వాడి సైన్యము. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావంటే దాని వెనకాల పనిచేస్తుంది దేవుని సంకల్పము, ఆయన చిత్తము. దేవుని సంకల్పములోకి, దేవుని చిత్తములోకి నీవు నేను ప్రవేశించాలి. ఆశ కలిగి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎన్ని గంటలకు లెగుస్తున్నావు? ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చావా? నిద్రకి ఇచ్చావా? ఆహారానికి ఇచ్చావా? వంటగదికి కట్టివేయబడ్డావా? మంచానికి బంధించబడ్డావా? నీ ఆశీర్వాదం నువ్వు మోకాళ్ళు వేసి సమయానికి ప్రార్థించడంలో ఉంది అని నువ్వు నేను గ్రహించాలి అంటే మొదటిగా ఆత్మీయ క్రమము, ఆత్మీయ జీవితంలో జయము మనం పొందేవారిగా మారాలి. అలాంటి గొప్ప జయాన్ని ప్రభువు నీకు నాకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ ఉదయకాలం మరొక్కసారి లేఖనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను కోరుకునిన సంగతిని మనస్సుకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. దేవుడు నిన్ను కోరుకున్నాడని, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నావని గుర్తించి ఈ అక్టోబర్ మాసంలోనైనా ఒక నిష్ఠ కలిగిన భక్తి చేద్దాము. విశ్వాసము కలిగి దేవుని సందులో ఆత్మీయ క్రమముతో ముందుకు వెళదాము. అక్రమము చేయవారిగా మనం ఉండకూడదు, క్రమాన్ని పాటించేవారిగా మనం ఉండాలి. భయము, భక్తి కలిగి ప్రభు సన్నిధిలో అనేక మేలులు అనుభవిద్దాము. విశ్వాసానికి వారసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ పొందిన వాగ్దానములన్నిటికీ వారసులుగా మారదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. గడిచిన మాసము మాకు తోడుగా ఉన్నారు. ఈ అక్టోబర్ మాసంలో మమ్మల్ని నడిపించారు. తండ్రి, నీకు వందనాలు. ప్రభా, ఈ మాసమంతా కూడా మేము దీవెన పొందాలి. మాతో పాటు ఉన్న వారందరూ ఆశీర్వాదం పొందాలి. దైవిక క్రమము మాలో పనిచేయనట్లుగా గొప్ప శక్తిని, ప్రభావాన్ని మాకు దయచేయమని, ధైర్యం కలిగి అడుగులు పెట్టడానికి సహాయం చేయమని, నీ నామమునకు మహిమకరముగా జీవించే బ్రతుకులు, నూతనమైన నిర్ణయాలు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ సమాధానములు
మనకు తోడుగా ఉండునుగాక.